business heads, journalist friends, artists, and all the inspiring women. Uh, it looks really stunning. And also a big hi to all the men who are here. And thank you so much for cheering all of us here. I want to start with Leventhar. Power and beauty. When both of them come together, there's no stopping it. Just like our Aratrika Reddy, తన గురించి మనం ఇంకొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, అసలు ఈ ఆహా క్రాస్ వీ హబ్ కొలాబరేషన్ ఏంటో, ప్రణీత వుడ్ యూ లైక్ టు స్టార్ట్? యా సో ఇప్పుడే చెప్పాను కదా ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నామని. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ దట్ ఈస్ అండర్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ వీ హబ్. సో వీ హబ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ and the prime focus of the organization is to encourage, inspire, mentor and help women entrepreneurs who want to make a difference and who want to prove their mettle out there. But దీని గురించి నేను మాట్లాడడం కంటే eventually someone will come onto the stage and they will be the perfect person దీని గురించి మీకు ఇంకా ఎక్కువ చెప్పడానికి. బట్ yet so Shweta will take this forward and tell you a little more about AHA. ఆహా గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఆహా బీయింగ్ 100% తెలుగు వెబ్ సిరీస్ అండ్ ఫిల్మ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లాస్ట్ 1 yearగా నాన్ స్టాప్గా తెలుగు ఎంటర్టైన్మెంట్ మనందరికీ అందిస్తూ వస్తుంది. ఆహా కేవలం స్టోరీస్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాదు, సబ్స్టాన్షియల్గా కొన్ని స్టోరీస్ని ఇంపాక్ట్ఫుల్గా అందరికీ తెలియజేయడం కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం. ఐ బీయింగ్ అ ఉమెన్ అండ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఆహా ఫీలింగ్ సో ప్రౌడ్ ఫర్ దిస్ కొలాబరేషన్ రైట్ నౌ. అండ్ మనం ఇంకొంచెం తెలుసుకోవాలంటే అసలు ఈ కొలాబరేషన్ స్టార్ట్ చేసేది బిగ్గెస్ట్ ఎవర్ తెలుగు వెబ్ సిరీస్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇంతకంటే గ్రేట్ ఈవెంట్ దొరకదు, ఇంతకంటే గ్రేట్ షో దొరకదు ఇలాంటి ఇనిషియేటివ్కి. సో లెవెంతార్ అనే ఒక బిగ్గెస్ట్ తెలుగు వెబ్ సిరీస్తో మనం స్టార్ట్ చేయబోతున్నాము. లెవెంతార్ ఈస్ గోయింగ్ టు ప్రీమియర్ ఆన్ ఆహా ఆన్ 9th of April. అందరూ తప్పకుండా చూడండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద ఇనిషియేటివ్ అండ్ మోర్ అబౌట్ దిస్ రైట్ నౌ. సో AHA and VHub have collaborated Women in Focus అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో ఈ ఇనిషియేటివ్ గురించి కొద్దిసేపట్లో మీరు ఇంకా తెలుసుకోబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ 2 special women onto the stage to speak about this initiative and what AHA and VHub are doing together. So I request Deepti Raula, the CEO of VHub, an entrepreneur herself, an inspiring woman, to please join us on the dais. Also, I would like to invite Miss Meghna Chupalli, our beloved AHA promoter, director of My Home Group, and business head of Meru International Schools and Yashoda. Ma'am, thank you so much for joining us today. వారి మాటల్లో ఆహా క్రాస్ కొలాబరేషన్ విత్ వీహబ్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. Deepti garu, after the photo op, obviously, request you to first start off. Good evening, everyone. Thank you so much for this really lovely opportunity. Thank you, Meghna. Thank you, Ajit, for actually coming to VHub and actually starting this collaboration. So, Telugulo maatladate better. So, nenu Telugulone cover chesta. So, VHub anedi Pranita indaka cheppinattu Government of Telangana initiative. దీన్ని మనం స్టార్ట్ చేసింది మెయిన్లీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇప్పుడు ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అనగానే మనకు చాలా మందికి ఐడియా ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ గోన్ టు బీ రెస్పెక్ట్ఫుల్లీ ఏదో ఒక కిచెన్ థింగో లేకుంటే పికిల్స్ ఆర్ పాపడాలు లేకపోతే పచ్చళ్ళు చేసుకుంటా సంథింగ్ లైక్ దాట్. ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ అనగానే ఇంట్లో నుంచి ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకుంది పోపు డబ్బాల పైసలు పెట్టుకోవడానికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో వీహబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అదే ఎక్స్పెక్ట్ చేసిర్రు, మేము ఒక సైడ్ ఒక మంచిగా ఒక ముకుడు పెట్టుకొని వంట చేసుకుంటా సంథింగ్ లైక్ దాట్. బట్ వాట్ వీ రియలైజ్డ్ ఇస్ దాట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వీహబ్ is change the narrative on women entrepreneurship, and the way to do that is actually walk the talk. So what we started doing is we started scouting for more and more women who are actually doing some really cool stuff. So the unfortunate fact of women entrepreneurship is that
there's a wonderful lady who's doing something from home, right? She doesn't have the flexibility to come out of the home. She doesn't have the means to come out of the home, and she's doing something at home. She's actually a homepreneur. But the unfortunate fact is, she's treated on the same platform as somebody who's actually creating, you know, some cutting edge deep tech or technology or something like that. So the first thing we did is to make sure that we create different kind of programs which target different kind of women entrepreneurs. So while we were doing this, I get a LinkedIn message from Ajit, who at that point was in a different entity, and we thought we should catch up over an email or some VC or something, but that never happened. But last week, I think on Monday, suddenly I see Ajit in my office because he's now heading AHA. And I'm sorry to say this, but నేను టీవీ ఎక్కువ చూడ నేను అసలు I don't watch a lot of anything. Only YouTube is the one. When he came and said there is this platform called AHA, I was like, okay, AHA ante enti ante. He gave me a nice primer about AHA. And the next thing he said is that we always wanted to do something, and we make a lot of shows which are family friendly. We make a lot of shows which have very strong female protagonists. And most importantly, what he said is, what can we do together to make sure that we can get more women entrepreneurs to actually, like, you know, grow and thrive and reach their goals? And that is when this collaboration came about. And through this collaboration, we'll be supporting, thank you AHA, thank you Ajit, and thanks Meghna. Through this collaboration, we'll be supporting close to 5 to 7 women entrepreneurs get some infusion of capital, because ideas can thrive and fly when they have what? They have money, right? So thank you so much, AHA, for bringing a lot of fuel and you know, propellant kind of thing to our own VHub entrepreneurs, and we are really excited to partner with you. Thank you so much for the generosity. And the second thing I would like to compliment you guys on the AHA team itself is the number of female employees you have, because we talk a lot about diversity and inclusion, and over time it becomes tokenism, right? So when Women's Day rolls around, I mean, it's like Diwali for anybody who wants to show that, you know, we are also into diversity and inclusion. We respect women, and it is like a big week of Diwali. Everybody is invited to 30 different events. I personally go to 35 to 40 events. I don't even know. I don't want to do it anymore. But what I noticed with the AHA team is that there's a lot of strong female leaders that you're creating. And I think building this community of female leaders is what is really important to show that, you know, equality is not by talking about it, right? It doesn't happen by talking about it, but creating a balanced environment where, you know, everybody does to the best of their potential and thrives. So thank you so much, AHA, for doing this great work, and we look forward to what we can do together. Thank you. Thank you so much, Deepti. That was really nice to hear. It's true, our office has a lot of women, and Meghna ma'am is at the top. So yeah, ma'am, request you to speak next and take it forward. Good evening, everybody. It's a fantastic evening. I mean, despite COVID, we're maintaining the protocols. I'm so happy talking about this favorite topic of mine. So thank you, VHub and Deepa, for hosting AHA. We're very excited to be here. So first thing is, like, over the past 8 or 9 years, I've been asked to speak about women empowerment, gender equality, women at workplace, at least 5-6 times, I think, not as many as you. But it never tires me, because it's a very relevant issue in today's times. So, and how do you break the glass ceiling is one thing, because obviously Deepa had mentioned women entrepreneurs ante కిచెన్లో ఏదో చేసుకోవడమో లేకపోతే డిజైనింగో ఇట్లా జ్యువెలరీయో ఇట్లా అని, which is definitely not a bad thing. It's a fantastic space. It's a creative space. But there are obviously more industries and avenues that women can get into. Nobody is stopping them, definitely, but it's just about encouraging them, considering the scenarios and the education system and the society that we've been brought in. There's a drastic change. It's fantastic. It's phenomenal what we were 10 years ago to what we are right now. So I'm very grateful to have a platform that was given to me by visionaries like by my father-in-law, Dr. J. Rameshwara Garu, my home group, my father, Dr. G.S. Rao Garu, Yashoda Hospital. But I also understand it's not easy for everybody. And what VHub is doing is very relevant. And I'm really proud of our current government and what kind of work Deepa is doing. And kudos to that. I would also like to add that, you know, we are doing a little bit, so right now she just spoke about the lot of women in AHA, right? So what I would like to point out is, firstly, statistically, we're at least 40% is our current women
percentage, 40 to 60 is our ratio, women to man. Now, obviously no organization or institute picks based on gender, correct? And it's based on purely performance. So I'm very proud to say that all the women that are here at AHA are purely skill based, not gender based. And that's an amazing point to be proud of, right? And I'm so glad that things are changing in the urban scenario. And I also would like to mention 11th Hour, the show that we are talking about. Hello, 11th Hour team. I'm so glad to be speaking about this topic. It's very close to my heart, you know. And the whole show revolves around all these topics. Gender equality, women empowerment, women at workplace, and how the female lead basically makes sure that she saves her organization. It's a big deal, you know. It's an inspiring story, and society at large has to be aware of such stories. And that's one reason why we picked up this content piece. And I would also like to mention that Sam Jam show, Samantha Akineni, and written and scripted by Mrs. Nandini Reddy, if I'm not mistaken, and Male, produced by Swapna and Priyanka Dutt as well. See, I'm not mentioning these content pieces because they're done, produced or written or directed by women because they got our subscriptions. I'm saying it's purely talent based. So I'm glad that I'm glad to talk about these content pieces because they're by women, but it's completely, result oriented. So that's one fantastic thing that I would like to announce. And towards the end of the day, we at AHA would like to curate content which are relevant to today's society, which inspire the society, which possibly are thought-provoking, and that's what we want to do. And let's see how things go with our collaboration. We're very excited, and we're very pleased to say that we are here at WeHub, and thank you so much. I take it on. Thank you, Meghna ma'am, and thank you, Deepti, for joining us on the stage. Thank you so much. Please get back to your seats, and we would like to take this evening forward. And taking a cue from what Meghna Garu said, she spoke about a story that is soon going to unravel on AHA, 11th Hour, which premieres April 9th on AHA. It's a very special show. It's a beautiful story. It's an amazing web series which is the biggest Telugu web series. Like మేము ఇప్పటిదాకా చెప్తున్నాం, ఇంత పెద్ద వెబ్ సిరీస్ తెలుగులో ఇప్పటిదాకా చేయలేదు. ఇంకా ఐ థింక్ ప్రణీత, ఈ వెబ్ సిరీస్ గురించి మనం అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, కానీ మనకంటే ఎక్కువ రైట్ పీపుల్ ఉన్నారు. తెర వెనక ఉండి ఈ సిరీస్ని నడిపించిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, కాస్ట్, వీ హ్యావ్ ఎవ్రీబడి. సో ఒకరినొకరిని పిలిచి మనం మాట్లాడదాము. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ the producer and writer of the biggest ever Telugu web series 11th Hour, Pradeep గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హలో సార్, గుడ్ ఈవినింగ్. అలాగే మన డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రవీణ్ సత్తార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో కాస్ట్ కూడా వచ్చారు, అది తరుణ్ గారు, మహాతి. వీడ్ లైక్ టు ఇన్వైట్ బోత్ ఆఫ్ యూ ఆన్ టు ద స్టేజ్ సో దట్ ఈ ఫ్రేమ్ 11th Hour టీమ్తో కంప్లీట్ అవుతుంది. Meghna ma'am, Deepti, could you please join them on the stage for a photo op, please? Ajit, request you to join as well. We're just talking about WeHub and I will come, sir. Shweta, Pranita, join. Come. Today's about you guys. Come.
ఇందాక చెప్పినట్టే స్టేజ్ పవర్ఫుల్ పీపుల్తో నిండిపోయింది, స్టార్టింగ్ ఫ్రమ్ CEOs, బిజినెస్ హెడ్స్, వావ్, ఆర్టిస్ట్, ఫిల్మ్ మేకర్స్ అండ్ మెనీ మోర్ పవర్ఫుల్ పీపుల్ సిట్టింగ్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you, Ganesh and team, for the photos. Thank you, Ajit, Meghna, ma'am, and Deepthi for joining us on the stage. Now, back to the cast of the biggest ever web series in Telugu. I love saying it, the biggest ever web series in Telugu, because it's the truth. We'd like to start off with writer Garu, and who's also the producer of the show, Pradeep. Request you to say a few, actually a lot of words about the show. Hello everyone. So 11th Hour is actually based on a book called 8 Hours, and my journey with this started about 2 years ago. The guy who wrote the book, he's a friend of mine. He used to be CMO of Bharti AXA Group. So we met, and he always wanted to bring this onto the silver screen or a series or something. So in that journey, you know, I came across creative team at AHA, and they were very interested in it. So yeah, it took about 18 months to get this to where it is right now. And 11th Hour is all about Aratrika, who's our protagonist. And it's about a very tough woman. I don't want to say man's world because it's stereotype, but it's a typical world where there are a lot of issues and all of that. But in one night, how she solves something that's impossible is our story in 11th Hour. And she's a winner by the end of it. That's if it's a typical hero story, but I think the beauty of the story is how she's the winner and how she does it. That's the key thing. So I hope you all enjoy when it comes out. And yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లవ్లీ. ఎప్పుడైనా సరే ఒక స్టోరీ గురించి, ఒక కాంటెంట్ గురించి, ఆ కాంటెంట్ మేకర్స్ వాళ్ళ ద్వారా విన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఇంకా బాగా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టెలింగ్ అస్ మోర్ అబౌట్ 11th Hour. నౌ మూవింగ్ ఆన్, డైరెక్టర్ గారు ప్రవీణ్ సత్తారు గారు, ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టు ఫస్ట్లీ వీ వాంట్ టు నో మోర్ అబౌట్ 11th Hour ఫ్రమ్ యూ బికాజ్ యూ హ్యావ్ సీన్ క్లోజ్లీ. అండ్ ప్రోటగనిస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఫీమేల్స్ చాలా, అంటే ఒక ఫీమేల్తో రన్ అవుతూ చాలా తక్కువ వచ్చాయి ఈ కాలంలో. సో వీ వాంట్ టు నో మోర్ అబౌట్ మీ పర్స్పెక్టివ్ ఈ విషయంలో. Right. First of all, good evening, everyone. It's a great day, lovely weather, lovely venue, and a great view for you guys out there. So I'm very happy to be here. It took a lot of hard work to be where we are right now, and to celebrate our series 11th Hour with VHub is beyond words basically. So VHub, women's entrepreneurship, women empowerment. So this is 21st century, and women are going to rule the world, and that is very evident. To sum up the series in 2 sentences, men cannot multitask. For us, 1 + 1 is 2. That's it. Women can do multiple things. For you, 1 + 1 can be 10 as well. So when we talk about women, when we portray women, when we write about women, there are multiple facets that we can explore, and that's what we did. This is a series not about strong women. This is not, Aratrika Reddy is not just a strong woman. She becomes strong in the process of survival, in the process of trying to make a point, trying to stand on her 2 feet, trying to aspire, trying to inspire and all that. So our
hero, Aratrika Reddy, is not a superhero in the first frame of the series, but she becomes one in the last frame of the series. So we see her vulnerabilities, her strengths, and her weaknesses, and we travel with her. We travel with her character. That is what makes this series special. It's not just about corporate drama. It's about motherhood. It's about a single mother trying to raise a kid. It's about a daughter who's been snubbed by her father. It's about a workplace where people look down upon her. So all these combined into this one character. So it speaks about every woman out there doesn't matter ఏ ఫీల్డ్ అనేది కాకుండా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళు రిలేట్ చేసుకోగలరు, అండ్ మెన్ కెన్ రిలేట్ హర్ క్యారెక్టర్ టు దేర్ మదర్స్, టు దేర్ wives and sisters. So that is one factor that I really loved when I read the script, when Pradeep brought it to me, and we are happy that it came out on the screen the way he envisioned it, and then the way we wanted to portray it. So yeah, more after the trailer maybe. Thank you, Praveen Garu. Thank you so much. I request Arunadith, the actor who's having this really intense look in the poster, like you can see. Please tell us more about the intense look, and if you're going to smile or not, Sholo. I thought you will give me ఇంకొంచెం బాగా ఇంట్రొడ్యూస్ చేస్తారు, బాగా చెప్తారు, గొప్పోళ్ళు గిప్పోళ్ళు అని. అందరికీ నమస్కారం. 11th hour ఆహా వీడియోలో April 9th ప్రీమియర్ అవబోతుంది ఉగాది కోసం. అండ్ హియర్ మనం వి హబ్తో ఉన్నాము, విమెన్స్ ఆంటర్ప్రినర్స్ హబ్. టీ హబ్ విన్నాము మధ్యలో. సో ఐ జస్ట్ లైక్ హౌ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ వన్ బై వన్. ఫస్ట్ 11th hour గురించి చెప్పే ముందు ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు ఒక పాట గుర్తొస్తుంది, దాసరి గారిది, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించింది ఒక అమ్మ అని. ఇట్స్ అ సాంగ్ విచ్ ఐ థాట్ వాజ్ వెరీ వెరీ చీజీ. అంటే కాలేజ్లో ఫిల్మ్ మేకింగ్ అప్పుడు బాగా జోకులు వేసుకునేవాళ్ళం. ఆయన ఇట్లా గెడ్డం పెట్టుకుని నడుచుకుంటూ వస్తారు, ఇట్లా పాడతాడు, ఎవడు చూస్తాడు. బట్ యాజ్ యు గ్రో ఓల్డర్, వయసు అవుతున్నప్పుడు అమ్మ విలువ తెలుస్తుంది కదా, మన పక్కన ఉన్న వాళ్ళ అమ్మ చెల్లెలు అక్క విలువ తెలిసినప్పుడు యూ అండర్స్టాండ్ హౌ డీప్ ద సాంగ్ ఇస్. ఐ థింక్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హియర్ ఇన్ ద సొసైటీ. అండ్ సార్ చెప్పినట్టు ఒక సూపర్ హీరో ఎవరు కాదు. వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్స్ గోయింగ్. అండ్ ఇట్స్ అబౌట్ ఆరాత్రిక రెడ్డి ఈజ్ సంబడి హూ కీప్స్ గెటింగ్ టఫ్. ఎవ్రీ మదర్ ఈజ్ లైక్ దట్, నో, ఇన్ ఎవ్రీ హౌస్. హౌ టఫ్ ద, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాటుకుని వెళ్ళాల్సిందే. ఏ అమ్మ ఓకే ఐ రిటైర్ ఆర్ ఐ గివ్ అప్ అని చెప్పేది ఉండదు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ విమెన్ హ్యావ్ స్పెసిఫికలీ. అండ్ టాకింగ్ అబౌట్ యూజువలీ నన్ను యాక్చువల్లీ చాలామంది అడిగారు, మీరు బాగానే చేస్తున్నారు కదా సినిమాలు, ఎందుకు తమన్నా పక్కన అంటే మీరు సెకండ్గా చేయడం ఏంటి అని. ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ విచ్ రియల్లీ టుక్ ఆఫ్ స్వప్న సినిమాస్, స్వప్న దత్ గారు చేసింది, రిటర్న్ బై నందిని రెడ్డి, అండ్ ద ప్రొటగనిస్ట్ వాజ్ అ గర్ల్ తేజస్వి మటి నేను ఆఫ్ దీప్ చేసాం మన ముగ్గురు లవ్ స్టోరీ అని. టిల్ డేట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ సిరీస్. అండ్ దెన్ ఐమ్ డూయింగ్ దిస్ అగైన్. ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఐ హ్యావ్ యాక్చువల్లీ చాలా నా ఫస్ట్ సినిమాలో తనతో యాక్చువల్ హ్యాపీ డేస్ తమిళ్ చేసినప్పుడు కుదరలేదు, ఇప్పుడు జరిగింది. ఐఎమ్ గ్లాడ్ ఇట్ హెస్ హ్యాపెన్. లైఫ్ హెస్ కమ్ వన్ ఫుల్ సర్కిల్. షో గురించి చెప్పాలి అంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ముందు నుంచి అందరూ ఇంట్లో ల్యాప్టాప్లు ఓపెన్ చేసుకొని కొరియన్, అమెరికన్, ఫ్రెంచ్, రష్యన్, ఇరాకీ, అఫ్ఘనీ ఏదంటే ఆ సిరీస్ చూడడం ఇస్ అ ట్రెండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఇనిషియలీ కొంచెం అర్థం కాల, అంటే వాళ్ళ కల్చర్కి ఏం జరుగుతుందని. ఇది మన లాంగ్వేజ్లో ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మనం చూస్తున్నాం. నాకు సూట్స్ అని ఒక సిరీస్ చాలా ఇష్టం, అండ్ నార్కోస్ ఎవ్రీబడి హ్యాస్ వాచ్డ్, అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసాం. అలాంటి సిరీస్ మనం చేస్తామా, లేదా మనం సినిమాలు, మన తెలుగు సినిమాలు చేసేదాన్నే ఇంకా సిల్వర్ స్క్రీన్కి అడాప్ట్ చేస్తామా అన్న టైంలో 11th hour ప్రదీప్ గారు రాయడం, సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ విచ్ నేను యాక్ట్ చేయడమే కాదు, ఐ వుడ్ లైక్ టు సిట్, స్ట్రీమ్ అండ్ వాచ్ ఇట్. అండ్ ప్రవీణ్ సార్ రెండో ప్రాణం పోశారు గరుడవేగా అని ఒక సినిమా ఇచ్చి. I haven't had a release in the last 24 months. The biggest of actors are
సఫరింగ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ కరోనా ఈరోజు రిలీజ్ అవ్వట్లేదు. అట్లాంటి ఒక పొజిషన్లో సంథింగ్ సో బిగ్ a platform like AHA, which can compete with, అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ మన దేశంలో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ సమానంగా నించొని వేరే స్టేట్స్కి వెళ్ళినా తెలుస్తుంది. దే నో, లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద, ఫేస్బుక్ మీద పెట్టేటప్పుడు దే నో అబౌట్ ది యాప్, దే నో వాట్ ఆల్ ఫిల్మ్స్ ఆన్ ఇట్. అడుగుతున్నారు ఇది ఎట్లా, హౌ డు ఐ గెట్ ఆన్ టు ఇట్, విచ్ వాట్ ఎల్స్ టు వాచ్. సో ఐ లైక్ హౌ ద స్టాండర్డ్ ఆఫ్ ది platform has gone up, and I'm part of something which is on par in terms of standard. That's all I can say about 11th hour. Telugulo first time itla biggest series, definitely ga cheppali talli, cheppakapothe ela, chaala kashtapadi chesam. No, it is because it's not for the first person to come and do. Eppudu first ellin vadike kashtam, tarvata ellin vadu daari pattukoni ellipotadu. To make something like this, even it was very tough. Corona jarugutundi, and then our lead lady Tamanna was down for some time, we were shooting in very small locations and sir was running out of time. I think he hardly slept for about 2 months, just going. We shot nights almost oka 2 months evaru padukoledu, athale shoot chesam. And what dubbing lo chusanu, I haven't seen the final version, and I'm so proud and amazed to be part of it. I just can't wait for you guys to see it. Nen maatladan chalu, meer chudandi April 9th vastundi, and I'm sure, like we always watch, binge watch kodtarani. Tell your friends, and thank you VHub for having us over here. Always proud. Like what do I say? What do you say great about women? Your mother, your sister, and the world doesn't exist without them. I'm just humbled to be part of it. Thank you so much. Thank you so much, Adit. థ్యాంక్ యూ సో మచ్ అదిత్, ఇట్స్ రియలీ లవ్లీ. అండ్ లైక్ యూ మెన్షన్, ఇందులో చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ మనం మొదటి నుంచి ఆరాత్రిక రెడ్డి గురించి చాలా మాట్లాడాము, కానీ ద పిల్లర్స్ ఆఫ్ చుట్టూ ఉన్న చాలామంది ఆర్టిస్ట్, దే మేక్ ద కాంటెంట్, దే మేక్ ద స్టోరీ కంప్లీట్. సో అలాంటి ఆర్టిస్ట్ మనతో పాటు ఇక్కడ ఉండడం, దే బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ షో, we really so proud of all of you guys, because like Adit mentioned, కోవిడ్ టైంలో ఈ సిరీస్ షూట్ చేయడం, అండ్ మధ్యలో మనందరికీ తెలిసిందే తమన్నా వాజ్ డౌన్ విత్ కోవిడ్, అండ్ దే వర్ సో మెనీ హ్యాసిల్స్, బట్ ఫైనలీ the content is ready and it's beautifully ready to be served on AHA platform on April 9th. And మనతో పాటు ఇప్పుడు మహతి గారు ఉన్నారు. హాయ్ మహతి గారు, we'd like to know more about your character 11th hour. Also ఒక ఉమెన్గా ఇలాంటి ఒక క్రాస్ కొలాబరేషన్కి కాంట్రిబ్యూట్ చేయడం, మీరు a part of the show, so like that indirectly you have contributed, so we would like to know more about it. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు మహతి. దిస్ ఇస్ మై ఫస్ట్ వెబ్ సిరీస్. So currently I am extremely delighted to be here, delighted to be a part of 11th hour, which is kickstarting the collaboration between VHub and AHA. Thank you. అసలు నేను యాక్చువల్గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఓకే, our leading lady is Aratrika and her sirs ఇద్దరు చెప్పినట్టు, అరుణ్ చెప్పినట్టు, the story revolves around her. But ఆ ఒక్క అమ్మాయితో ఆగదు. దేర్ ఆర్ సో మెనీ అదర్ విమెన్ క్యారెక్టర్స్ లైక్ రాగిణి, నోరా, షబ్నం. నేను చేసిన క్యారెక్టర్ పేరు షబ్నం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అంటే ఆడవాళ్ళు అంటే ఇలానే ఉండాలి, క్యూట్గానే ఉండాలి, లేకపోతే స్ట్రాంగ్గానే ఉండాలి, అలానే ఉండదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, మ్యామ్ చెప్పినట్టు, వీఆర్ ఆల్ హ్యూమన్స్. ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, ఆడవాళ్ళకి కోపం వస్తుంది, వల్నరబుల్గా ఉంటారు, హెల్ప్లెస్గా ఉంటారు, కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, తిక్కగా ఉంటారు. ఆడవాళ్ళలో నెగిటివ్ షేడ్స్ కూడా చాలా ఉంటాయి. ఎక్కువగా వీ డోంట్ సీ ఆల్ ఆఫ్ దాట్. ఐ థింక్ వాట్ మేక్స్ 11th hour వెరీ వెరీ స్పెషల్ ఈజ్ దాట్ ద విమెన్ ఆఫ్ 11th hour ఆర్ వెరీ relatable, and there is an Aratrika, Nora, Shabnam and Ragini in all of us, irrespective of man and woman. These characters are in all of us, and that's what makes 11th hour very very special, I think. And not keeping the men aside, I did, so I'm going to make up for keeping the men aside. You know how there is this quotation that said every man venakala there is a woman ani, alage I think there are a lot of men, good bad we'll discuss later, behind a woman. And those are the characters, again, good, bad, debatable, that we'll see in 11th hour. And I'm really delighted. And thank you, Pradeep sir and Praveen sir, for choosing me to be your Shabnam. I have absolutely, she's amma edo maatladedi okati chesedi okati.
నచ్చుదో తెలియదు కానీ ఖచ్చితంగా గుర్తుంటుంది ఆ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆహా, థ్యాంక్ యూ వీ హబ్. 11th hour 9th April చూడండి ప్లీజ్. ఓకే బాయ్. ఐ వుడ్ లైక్ టు ఒక చిన్నది ఇందాక చెప్పడం మర్చిపోయాను. యూ మైట్ బి వండరింగ్ ఏంటి విమెన్ హబ్ అన్నారు, 11th hour అందరు మొగలు కూర్చున్నారేంటి, వీడు హీరో కూడా కాదంట, తమన్నా హీరో అంట, ఏంటి ఏం జరుగుతుంది. ఐ వాజ్ ఆల్సో వండరింగ్ ఇంత పెట్టాం, వేర్ ఇస్ ఆరాత్రిక రెడ్డి. ఐ వాజ్ సిట్టింగ్ హియర్, ఐ యాక్చువల్లీ హ్యావ్ 2 ఆరాత్రిక రెడ్డి సిట్టింగ్ దేర్. You know, if you really want to see what the protagonist and what they were going through, character, the pressure or what they're trying to do in the world, I can kind of relate to the 2 women sitting here. Can I have a big round of applause for them? That's pretty much it. Character గురించి అది మీరు షో చూసి తెలుసుకోండి. హ్యాపీ యుగాది ఇన్ అడ్వాన్స్. To add to that, 11th hour is releasing on AHA on April 9th. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. అండ్ వావ్, సెపరేట్గా చెప్పక్కర్లేదు, అసలు ఆ క్లాప్స్ అండ్ విజిల్స్తోనే అర్థమవుతుంది. ప్రవీణ్ గారు, ప్రదీప్ గారు అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ 11th hour, ది ట్రైలర్ లుక్స్ అమేజింగ్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. విజువల్స్ కానీ, స్టోరీ నెరేటివ్ కానీ, ఆర్టిస్ట్, ఇట్స్ ఇంటెన్స్. దీని గురించి I can't wait. I really want to watch it as soon as possible, but we will have to wait till April 9th. April 9th రోజు ఆహా యాప్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద ట్రైలర్. దీని గురించి ఇంకొంచెం మన ప్రవీణ్ సత్తార్ గారి మాటలో. Mukesh, I want you here. Come, Mukesh. సో ఫస్ట్ ట్రైలర్ చూడంగానే ఫస్ట్ ఆకట్టుకునేవి విజువల్స్. ఎస్ ఆర్ నో? హౌ ఆర్ ద విజువల్స్? And he's the reason why. My DOP Mukesh. I mean, he's got a never say no attitude. ఎంతుంటే అంతలోనే, నాకు ఇది కావాలి అది కావాలి లేదు, టు ద పాయింట్ హీ కమ్స్. ఐ నెవర్ సా హిమ్ డ్రింక్ వాటర్, బాటిల్ నుంచి వాటర్ కూడా తాగడం నేను ఎప్పుడు చూడలేదు సెట్లో. యూజువల్లీ నేను పరిగెడుతుంటాను, బట్ నాకన్నా ఫాస్ట్గా పరిగెడుతుంటాడు ముఖేష్. సో ఫస్ట్ థింగ్, మీరు April 9th రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ ద సిరీస్ ఈస్ గోన్ లుక్ లైక్. దిస్ ఈజ్ హౌ లార్జర్ దెన్ లైఫ్, హౌ హౌ బ్యూటిఫుల్ ద విజువల్స్ ఆర్ గోన్ బి. సో విజువల్స్ అనేవి ఎక్కువ డబ్బులు పెడితే గ్రాండియర్ రాదు. ఇట్స్ విజన్లో ఉంటుంది ఆ గ్రాండియర్. సో ఆ విజన్ ఆయన చూసే లెన్స్ నుంచి కనబడుతుంది మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ పోర్ట్రేడ్ హియర్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ ముఖేష్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. సో అగైన్ విజువల్స్ అలా రావాలంటే ఫస్ట్ కథ బాగుండాలి. సో Pradeep, thanks a lot. When he first brought the story and I read it, Arvind గారు ఫోన్ చేసి నువ్వు వేరే వాళ్ళు కథ రాస్తే చేస్తావా అని అడిగారు. అడిగితే బాగుంటే ఎందుకు తీయమండి అన్న. సో హీ సెంట్ ద స్క్రిప్ట్, ఐ రెడ్ ఇట్, అండ్ ఐ కాల్డ్ అరవింద్ గారు, ఐ కాల్డ్ అజయ్, ఐ సెడ్ ఇదేంటిది కరెక్ట్ ఫార్మాట్లో ఉంది అని. సో దెన్ ఐ మెట్ హిమ్, ఐ సెడ్ ఇట్స్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి, ఇట్స్ ఏదో సిల్వర్ ప్లాటర్ మీద నాకు సర్వ్ చేసినట్టు ఉంది ఇది. I can see the visuals when I read it. Definitely చేస్తాను అని. And then the journey started. A lot of things when in the couple of meetings, first meetings itself, lot of similarities kanmani, the way I see things, the way I perceive things, my sensibilities, his sensibilities. That's when I felt like done, we're in safe hands. When you read the script అర్థమైపోతుంది ఎక్కడ pauses ఉన్నాయి, ఎక్కడ the levels of drama again. So it's been a wonderful journey. Ante the coolest shoot that I ever had in my life basically. Set kuda oste meeru chala calm ga undedi, endukante prep anta pre-prod lo jaripoyindi. So we finished in 33 days. This is the output in 33 days. So that was possible. Again, the reason is his support. So he's a writer, he's a producer. More than that, he was my first AD. He
సో స్కెడ్యూల్ కూడా ఎవ్రీడే కూర్చొని స్కెడ్యూల్ వేసేవాడు. బై ద టైమ్ వీ ఫినిష్ ద షూట్ హీ వుడ్ సెట్ అండ్ సే సార్ ఇవి మిగిలిని రేపు పెట్టుకుందాం. సో వీ సెట్ ఆ స్కెడ్యూలింగ్ ఎచ్చుకోరేవంతా. సో ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ ప్రదీప్, థ్యాంక్ యూ. అండ్ పోస్ట్కి వచ్చేసరికి యూ కెన్ సీ హిస్ స్లీప్లెస్ ఐస్ బేసికలీ. హీస్ బీన్ వర్కింగ్ డే అండ్ నైట్ for the last 2 months, so you know, he's the showrunner of the series basically. So you know, thank you Pradeep. So without the support of of Pradeep or Mukesh, my editor Dharmendra, who you know we've been traveling for a very long time, my technical you know team CV and his team Annapurna Studios okoti, and Ajit, how can I forget, he's right there in the frame in the middle, Arvind Garu, and my beautiful cast. I'm coming. So and it's been pleasure working with Tamanna, and she was always hungry for something new, something to deliver basically. And we had long sessions discussing about the character, about the depths of character. And there is a sequence where I'll tell you the extent of performance that we could get out of Tamanna in this. ఒక సీన్లో తన 6-year-old బాబుని పడుకోపెడుతూ యూనో లేచిన తర్వాత యూనో ఐల్ గెట్ యూ ది యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ pancakes and waffles అని చెప్తుండగా she gets a phone call from her CEO. This is 1 hour before you know everything is going to collapse in her life, and our phone call is her CEO and she fires him on the phone. So that is the variation. Okay, only a woman can do that. So like I said, you know, women multitask, and you know they you know multidextrous and everything. So again Aditya ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్పాలి. And Mahati, no, though they have done fantastic. And Mahati's character is very unique. It's completely off from the main plot, but it's very unique. So she'll stand out, and Santosh, her co-star, he'll stand out as well. And every character is unique. Like I said, it's Aratrika story, but again, మిగతా క్యారెక్టర్స్ అన్ని సపోర్ట్ చేయగలిగితేనే you know ఆ లీడ్ క్యారెక్టర్కి ఆ వెయిటేజ్ వస్తుంది. సో that's what there is a pleasant surprise. You watch it in the series. So that's about it. Thank you. Thank you so much, Praveen. Pradeep, would you like to say something? So he underplayed it all. But you know, like a lot of people were there, but our captain of the ship was Praveen. So without him and you know his steering and direction, I don't think we would have gotten a quality product like this. Of course, we had a lot of mentors along the way. You know, throughout the shoot, Praveen, before Praveen, Arvind Garu, Ajit, and the platform and all of that. But you know, really, I think Praveen Garu controlling us all, you know, giving that clear direction. We were scheduled to shoot for something like 42 days, but you know he made it possible in something like 33 days, like rush. So yeah, a lot of good things. I don't speak much, but these are the words I really wanted to say about him. Thank you so much, Pradeep. And Mukesh, you joined us on stage, కానీ మీరు మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడాలి. ప్లీజ్ కొంచెం షో గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి, అంత అందమైన విజువల్స్ గురించి. Good evening, everyone. Actually, I had a very fantastic experience working in the show. First of all, I would like to thank Praveen for your wonderful words, Praveen. Thank you so much. And thanks, Pradeep sir, for all the encouragement. We shot it in a very short span, in a very tough situations, in a single location, all the nights, with Corona in place. Was it one of the, I won't call the toughest shoot, but a little difficult shoot in terms of the shooting, because the atmosphere was changing. It was right after the Corona. So we had to keep a lot of things, a lot of protocols went in through, and finally we made it, and we made it in less number of days also. Anyways, that all went into prep. Basically, our prepping was good, so we could able to finish a week before we actually intended to. All thanks to Pradeep sir and Praveen,
and AHA, the platform, Ajit, and everyone. And thanks for this wonderful opportunity. And it's one of the very important and interesting projects I've ever shot. Glad to be a part of it. Thank you. Thanks everyone. Thank you so much for joining us on the stage. Pradeep, Praveen, Mukesh and Adit. It was a wonderful trailer. ఇది యూట్యూబ్లో కూడా చూడొచ్చు మీరు తప్పకుండా మళ్ళీ చూడండి ఈ ట్రైలర్ని. అండ్ వన్స్ అగైన్ April 9th ఆహాలో 11th రిలీజ్ కాబోతుంది. తప్పకుండా చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ. Thank you guys. Thanks for joining us on the stage. So V Hubలో మనం ఇవాళ గ్యాదర్ అయిన దానికి ఒక రీజన్ ఉంది. We had earlier spoken about the Women in Focus initiative that AHA has collaborated with V Hub for, and our initiative is now going to take shape, and we are going to actually do some we are going to actually do the thing now. We're not just going to talk, but we're going to walk the talk, like Ajit always likes to say. So I request Meghna ma'am, please join us on the stage. Deepthi garu, please join us on the stage. Ajit, and ippude manandi join ayyaru Jayesh Ranjan sir, the principal secretary of the government of Telangana for IT, industries and commerce. Please join us on the stage, all of you. సో ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యాం మేమందరము స్టేజ్ పైన అనేది అజిత్ ఒక షార్ట్ స్పీచ్లో చెప్తారు. సో ఆఫ్టర్ దిస్ photo op, Ajit Thakur, the CEO of AHA, the 100% Telugu OTT platform, will say a few words about Women in Focus initiative, which is a collaboration between AHA and V Hub. Thank you so much. So guys, what a beautiful setting. Any day I would swap my office with this. And thank you so much, Jayesh Ranjan sir, for joining us. It's been a great day for me. I have spent more time with the government of Telangana today than my office. And it's been a fantastic day. So firstly, women are in focus. So all of you women from AHA and V Hub, what are you doing there? Come here. Come on. Everybody. All the women and men from AHA and V Hub, come. Join us on stage. Before we acknowledge the one person we're going to acknowledge today. Guys, please come join on. us on stage. Everybody. So Deepthi, it took us 1 year from the LinkedIn Connect. I discovered V Hub much before I came to Hyderabad, or 2 years probably. But sir, just to tell you, and I was telling this to in the morning also as well, is that we came here 1 week back. In 7 days, from the concept to an approval for a full-fledged program, we managed everything. I sent a compliment to Deepthi last night that even the best corporates and private sector can't work as smoothly and efficiently that the kind of people who are running your initiatives. It's absolutely fantastic. The team of V Hub, please, come on, guys. It's your day. Women in Focus. How can you guys be sitting there? In fact, if some of our friends from the media, you come all the women from media who are here today, journalists, writers, influencers, come join us on stage. And Mahati, please join us on stage. All the women, come on. So Deepthi, I must tell you what you inspired me for since last 7 days. So yesterday we had a unique problem, sir, because of COVID and multiple other things. We couldn't find an anchor. And I was like, come on, we're talking about women entrepreneurs. We have 2 fantastic anchors in office. Why should we get another anchor? So fabulous job. Shweta, Pranita, fabulous job. Is everybody here? Deepthi, is some of your team still hiding? Vanita, Chaitanya, 2 pillars of strength of AHA, please join us on the stage. We can see you in the audience. Yeah, Vanita, like they said, it starts from Meghna all the way till you. You have to be here. So, firstly, friends from media, thanks a lot. I think Pranita will do the vote of thanks today. I came for a very specific reason, and I should stand in respect of that. I think whatever we don't do enough to put women in focus. So one of the big things, and the great thing is, like on the side of the government of Telangana, our promoters have equally been as quick and fast with this initiative, which took us less than 7 days to put together.
Why are we here? Why do we want to go beyond promoting just a trailer? It's a fabulous trailer. I don't think I should say anything more about 11th hour except please watch the show. But today is about more than that. And I think Pradeep, Praveen, you should come on stage. Adit, join so that it stays a bit of 11th hour as well. So we launched AHA in February 2019, February 2020, and thanks to all of you who are watching us live through the websites and the news channels and wherever else you are catching this. Thank you for so much love, Telangana and AP and all of the Telugu-speaking people around the world. 1 year, 31 million active unique users, 1.2 million subscribers, 4.5 rating on both the stores, and the fastest growing OTT platform in the country in a single language, and as verified by Ormax. So we are the fastest growing OTT in the country in a single language, and that is the love that you've given us. But is that enough? How do we bring back the love? So you saw a few months back, we launched a show called the Sam Jam. Samantha is not here today, but that show garnered over 100 million viewing minutes. And through the course of Sam Jam, we changed the life of about 8 people. So we at AHA believe that we want to give back to society that has given us so much love. And today is step 2 of that. Yes, 11th hour is the biggest AHA show. But more than that, we want to go beyond and walk the talk. So what we promise you, and Deepti, through you to all the women here and in the 2 states, that we would like to bring more and more stories focusing on women, more inspiring stories. After this, we have 3 more blockbusters we'll talk about soon. And along with the stories, we don't want to stop there. We want to go beyond the stories. So today, I'm happy to announce, I'm very, very happy to announce that AHA and VHub are collaborating to help support 5 to 7 women entrepreneurs over the course of the next 12 months, not just morally and resource-wise, but also financially. And between all of us, we have found the first woman entrepreneur that we would like to help support. And I would like Jayesh Ranjan sir and Meghna to give the check to her. But before that, I would like Deepti to talk a little bit about the entrepreneur who is going to be the first recipient of AHA VHub Women in Focus. Deepti requests you to please introduce the team of Sort Easy. Before that, Ajit, if it's okay, can I request Jay sir to actually speak a couple of words about the collaboration, sir? And then I'll introduce. Yes, sir, we would really love to hear you speak before we do the presentation. Very, very good evening. Ajit Garu, Meghna Garu, my colleague Deepti, members of the wonderful AHA team, colleagues from VHub, invitees, guests. First of all, I would like to convey my appreciation to you, Ajit. You have completely transformed the way people look up to these kind of platforms. Today, I'm sure you know this, that Netflix is included in the Big Five, and it is spoken of in a very derogatory way, how the Big Five are controlling our lives, really manipulating our lives and so on and so forth. But what you are doing with AHA is a complete contrast to the kind of image that we have of big tech. You are trying to bring more meaning in the lives of the people that you are speaking about or you are portraying in your movies, in the web series. So my heartfelt congratulations. I never expected that the interest of a platform will be beyond getting more and more viewers, getting more eyeballs, and obviously becoming a very dominant leader in the market. But what you and Meghna Garu are doing is absolutely wonderful, and you have chosen the best counterpart in the form of VHub to collaborate, to join hands. VHub, I'm sure Deepti would have, మీరు ముందు మాట్లాడారు కదా నాకంటే ముందు. So she would have already spoken about VHub. I don't have to tell you what VHub is, but this is a place where lots of dreams come true of women entrepreneurs. In fact, typically when you go to an incubator, for instance, many of you would know that there is a fantastic incubator called T-Hub, not very far from here. And if you go to T-Hub, the tagline of T-Hub is walk in with an idea and go out with a product or a solution. But
In VHub, no, just a minute. I'm not yet done. In VHub, the tagline is that even if you do not have an idea, you can walk in. So that is the amazing thing, that you can give shape to people who really are at a very, very rudimentary stage. They're still grappling with what to do. If you have the desire that let me do something, instead of just becoming a stereotypical, a kind of a homemaker, or just an average woman who has no ambitions or dreams for herself, then VHub is the best place. And I'm sure that 11th Hour kind of reflects some of these sensibilities. Corporate dramas are always very intriguing, always very fascinating. I'm very sure that this series will do well. Praveen Garu is a very acclaimed director with a very accomplished body of work. So I'm also waiting for April 9th so that I can watch all the 8 episodes, isn't it? But congratulations once again for the fantastic work that all of you have done. Thank you so much, Jayesh Garu. Thanks a lot. Deepti, I request you to introduce the team of Sort Easy. This is the first time I've actually seen our VHub team being super vocal. So thank you so much, AHA team, for infusing a lot of corporate energy into our team. I'm really excited and thrilled to introduce the startup, which is going to be the first recipient of our financial engagement, I would like to call it. And the team is Team Sortizy, and it is actually by Surbi and her team. And Sortizy is like Spotify for kitchens. I'll just let you marinate on that for like half a second. See the food pun? I don't think many of you got it, but I'll try my bad jokes anyway. So anyway, coming down to Sortizy, what Sortizy does is actually gives you access to personalized recipes, and also it gives you access to creating grocery lists, smart grocery lists. And over time, it's going to become a data analytics platform, which is going to tie the home and your grocery store together, that you never have to go to a store ever again, or even think about what you want to shop about. So that is, I'm hoping, not becoming the big six. So that is what Sortizy is. And this is Surbi, the founder of Sortizy. I'd like to invite Meghna Surbi and Guha and Shakti Prakash Shakti on stage Prakash with also, the team. please. Yes. Sir. And Yeah. this is a check of 5 lakh rupees that Team AHA is presenting to the team of Sortizy with the aid of VHub. This is a great collaboration. Thank you so much, Team VHub, for letting Team AHA come here and make this happen. And ఇది ఫస్ట్ ఇలాంటి అసోసియేషన్స్ ఇలాంటి కొలాబరేషన్స్ ఇంకా చాలా జరగబోతున్నాయి వచ్చే సంవత్సరంలో. యా Congratulations, Surbi like to and say Shakti. Would you like to say a few words? So good evening, everyone. First of all, a big thank you to AHA and VHub for giving us this opportunity. And we are proudly supported by them throughout. And I would like to take one moment to talk about what we are building, the tech platform. So as Deepti ma'am said, that the Spotify is there for music. The way AHA is revolutionizing the way we consume web series and the entertainment content. So Spotify is there to revolutionize Indian home kitchens. So we are building an application and we are striving to put millions of recipes which are standardized and personalized to Indian taste and preferences. Then we are building tools to automate and help millennials and all users manage their groceries at home. And also the way people will like to consume the content, the multimedia content to cook good food at home and run their kitchens efficiently. And also, after watching 11th Hour trailer, I literally got goosebumps, and I'm like really excited for it. I'm sure it's going to be very inspiring. And thank you so much again for this opportunity. Thank you so much, Surbi. That was really interesting. Thank you for sharing a little more about your business with us. What the revolving fund? Woman in focus, Surbi, on the seat, please. Did you want to speak about So the interesting thing about this is not a grant. This is not a grant of 5 lakhs that is given to Sortizy. It is actually an interest-free loan for about 1.5 years.
And the reason why we are doing this is, as a government, we do a lot of grants, as a lot of entities do a lot of work through their CSR activities. But the uniqueness of this is that it's going to be an interest-free grant for about 1.5 years. And then Surbhi will not pay back to us. She will actually be on the selection committee to choose the next entrepreneur who will be actually getting this money. So we are making sure that every entrepreneur who actually gets the support pays it forward. And I think to have more women in leadership, more women in entrepreneurship, and have a more balanced world, I think what Meghna spoke about, the only way to do it is pay it forward. And we are hoping that the amount of money that we are talking about goes a very long way and can impact a lot of lives and also create a lot of role models and create an ecosystem of entrepreneurs who all support each other. Because unless we all collaborate, we are never going to grow. So that is the intent behind this entire thing, because money is not the biggest thing, but how do we create that community? And that's what we are striving to do through our collaboration with AHA. Thank you. Thank you so much, Deepthi. Yes, community is everything, and today AHA and WeHub are a community together. Thank you so much to everyone. Thank you, Jayesh sir, for joining us today. కంగ్రాచులేషన్స్ సురభి సాటిజీ టీం నుంచి ఇందాక దీప్తి గారు చెప్పిన మాటల్లో ఇది ఇక్కడితో ఆగదు. ఇట్స్ నాట్ జస్ట్ 5 lakhs చెక్. ఇప్పుడు ఆహా టీమ్ వీ హబ్ కొలాబరేట్ అయ్యి ఇచ్చింది, ఇది ఇక్కడితో ఆగదు. ఇది రివాల్వ్ అయ్యి సుర్భి అండ్ సెలెక్షన్ కమిటీ ఇంకా ఎంతోమంది ఉమెన్ ఆంటర్ప్రీనర్స్కి ఇది ఇలాగే ఒక సస్టైనబుల్ యాక్టివిటీలా జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఇనిషియేటివ్, ఇట్స్ ఇన్నోవేటివ్ టూ. So we're really proud and congratulations Surbhi once again for the 5 lakh rupee check. And ఇందాకే మనం చూసాము చాలా మంది ఉమెన్ ఇక్కడ స్టేజ్ మీద ఉండడం. So many Aratrikas I have seen and so many Aratrika Reddys that WeHub is building. అలాంటి ఒక Aratrika Reddy స్టోరీ మనం April 9th చూడబోతున్నాము. Don't miss it on AHA. 11th hour is going to release on AHA. 100% Telugu web series and films app. Please download and subscribe and watch 11th hour on AHA. Thank you so much, one and all. Thank you so much for joining us on stage, guys. Meghna ma'am, I request you to take your seats. దీంతో యాక్చువల్లీ ఈవెంట్ ఎండ్ అయిపోయింది. బట్ బిఫోర్ వీ ఎండ్, I would really like to thank my media friends అందరికీ. Like media friends, you and I are same.